Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇంతకీ పోలవరం స్టేటస్ రిపోర్ట్లో ఏముంది? ఈ రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ పనులు 50% కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు 49.79% ప్రాజెక్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. హెడ్ వర్క్స్ పనులు 72.63%, కుడి కాలువ పనులు 92.75% మాత్రం పూర్తయ్యాయి. అలానే ఎడమ కాలువ పనులు 73.07% పూర్తయ్యాయి. ఇక భూసేకరణ పునరావాసం అయితే మరీ దారుణంగా 22.55% మాత్రమే జరిగాయి. అలాగే అప్రోచ్ ఛానల్ పనులు 79% కంప్లీట్ అయ్యాయి. స్పిల్వే పనులు 88% పూర్తి కాగా పైలట్ ఛానల్ వర్క్స్ 48%, రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీ 68% పూర్తయింది. ఈ మొత్తం ప్రాజెక్ట్లో 3 గ్యాప్స్ ఉంటే గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి. 2 చోట్ల నేలను గట్టిపరిచే పనులు చేస్తూ ఉన్నారు. ఇక గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్ కంప్లీట్ అయింది. హెలికాప్టర్ ద్వారా ఈ మొత్తం ప్రాజెక్ట్ ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత ప్రాజెక్ట్ సైట్ కి నేరుగా వెళ్లి అక్కడ చెక్ చేస్తారు. స్పిల్వే, గైడ్ బండ్, ఎగువ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 నిర్మాణాలు, దిగువ కాఫర్ డ్యామ్, పవర్ హౌస్ ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు దాదాపు గంటన్నర పాటు పోలవరం ప్రాజెక్ట్ స్టేటస్ ని పరిశీలిస్తారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 3 గంటలకి ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే కాంట్రాక్టర్లతో సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ ని సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అందుకే ప్రతి సోమవారం పోలవరం సందర్శనకి వెళ్ళాలి అని ఆయన నిర్ణయించారు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పోలవరం సోమవారం పేరుతో పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రతి సోమవారం ప్రాజెక్ట్ని స్వయంగా పరిశీలించేవారైనా ఇప్పుడు కూడా అదే తరహాలో పోలవరం పనులను పరుగులు తీయించాలని ఆయన భావిస్తూ ఉన్నారు. పోలవరం నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రవి, ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా పోలవరం మీద దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏరియల్ వ్యూ కూడా జరుగుతోంది. 12 గంటలకి సరిగ్గా పోలవరం దగ్గరికి చేరుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలపైన ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పరిశీలనకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఇక్కడ రాబోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం హెలిప్యాడ్, ఇది హిల్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మొత్తం పోలవరం ప్రాజెక్టు మొత్తం కూడా ఇక్కడ నుంచి చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ హెలిప్యాడ్లో ఇక్కడ చేరుకున్న తర్వాత, ఇక్కడ దిగిన తర్వాత అధికారులు అదేవిధంగా మంత్రులు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి హెలిప్యాడ్కి సంబంధించినటువంటి వ్యూకు ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ మొత్తం మీద ఇక్కడ మనం చూసినటువంటి ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించేటటువంటి పరిస్థితి. గతంలో కూడా హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అధికారులందరూ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ నుంచి ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ పోలవరం ప్రాజెక్టు స్పిల్వే చూడొచ్చు. ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ప్రస్తుతం మనం చూస్తుంటే హిల్ వ్యూ నుంచి ఈ వ్యూ ఇలా కనబడుతుంది. ఎగువ నుంచి వస్తుంటే గోదావరి మొత్తం కూడా ఈ స్పిల్వే మీదుగా కిందకు మళ్ళీ గోదావరిలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైనటువంటి అంశంగా, అదేవిధంగా ప్రాధాన్యత అంశంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతాంగానికి మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా ఒక నామకరణం చేసి ప్రతి సోమవారం కూడా అమరావతి నుంచి కూడా ఇక్కడి నుంచి ప్రత్యక్ష దాంట్లో విజువల్స్లో పనులను చూస్తూ అధికారులతోటి సమీక్షా సమావేశం జరిపేవారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఇక్కడికి విజిట్ చేశారు. దాదాపుగా 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 27 సార్లకు పైగా కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇక్కడ జరిగి రావటం, ఇక్కడ ప్రాజెక్టు పనులకు
ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యక్షంగా ఆ నెలలో ఎంతవరకు పనులు జరిగాయి, ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా దీనికి సంబంధించి రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలపైన కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరపడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపినటువంటి సందర్భం. ఈ మొత్తం నేపథ్యంలో ఈసారి కూడా రెండోసారి ఏదైతే ఈ విభజన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా, ఇప్పుడు తాజాగా కూడా సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కూడా తన తొలి ప్రాధాన్యత ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి అంశం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కొంచెం స్పిల్వే నుంచి ఎదురు కనుక వెళ్తే ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యాము అనేవి రెండు ఉంటాయి. ఆనకట్టలాగా గోదావరి మధ్యలో కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ ఉందో, ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్కి సంబంధించి 2022లో గోదావరి ఫ్లడ్ వచ్చినటువంటి సందర్భంలో తీవ్రంగా ఈ ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్కు నష్టం జరిగింది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఇబ్బంది, దానివల్ల పనులు జాప్యం జరిగాయి అనేది ఒక ఆరోపణ. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఏదైతే గోదావరి ఫ్లడ్ సమయంలో జరిగినటువంటి ఎర్తకం రాక్ఫీల్డ్కి సంబంధించి నష్టం ఏదైతే ఉందో అది దానికి కారణం ఎవరు అనే దానిపైన చాలా పెద్ద ఎత్తున దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించి టీడీపీ పైన ఆరోపణలు చేయడం, టీడీపీ నాయకులు వైసీపీ పై ఆరోపణలు చేయడం అనేది ఇప్పటివరకు చూసాము. అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రతి వర్క్ను కూడా ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ చిన్న వర్క్ నుంచి కీలకమైనటువంటి ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ వరకు మొత్తం కూడా ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్, అదేవిధంగా పవర్ ప్రాజెక్టు, ఇలాంటి కీలకమైనటువంటి అన్ని వర్క్స్ను కూడా ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు అక్కడక్కడే అధికారులతోటి ఆ వర్క్కు సంబంధించినటువంటి పురోగతిని ఏ మేరకు ఎంత పర్సంటేజ్ పూర్తి చేసామనే అంశాలను కూడా అధికారులతోటి అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోబోతున్నారు. దాని తర్వాత మళ్ళీ ఏదైతే మీటింగ్ హాల్ ఉందో మీటింగ్ హాల్ దగ్గరకు వచ్చి ఆ మొత్తం నివేదికలు ఏదైతే ఈ వర్కులకు సంబంధించి జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి వివిధ అంశాలపైన జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి కూడా మొత్తం నివేదికలు చూసి అధికారులందరూ కూడా భవిష్యత్ కార్యాచరణ రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కావాల్సిన వివిధ అంశాలపైన కూడా పూర్తి కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో 2019 నుంచి 2024 దాకా ఏదైతే ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్కి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కావచ్చు, దీనిపైన చాలా కీలకమైన ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మొత్తం అధికార యంత్రాంగం దగ్గర నుంచి ఇప్పటికే నివేదిక తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా హెలిప్యాడ్లో ఏరియల్ వ్యూ తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును పరిశీలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రవి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.